సార్వత్రిక సంఘముగా ప్రభు కనపరుస్తున్నారు. అందరికీ సందేశి ఒకే స్వరంతో ఆత్మతో సత్యముతో ఆరాధన
అందుకే ఆనందముతో సంతోషముతో ఈ జీవితముతో ఈ జీవన విధానములో మమ్మల్ని నడిపించిన దేవా, నేను ఆరాధించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. తల్లి కన్నా విన్నగా, తండ్రి కంటే గొప్పగా మమ్మల్ని చూస్తూ నడిపిస్తున్నావు తండ్రి. ప్రాణ ఆయువును ఇస్తూ, ఆయుష్కాలం ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ఎంతగానో ఆదరిస్తూ ఉన్నావు తండ్రి. నీకంటే గొప్పవారు ఎవరున్నా? దాని ఆ మనుషుడికి చేసిన ద్రోహము కనబడుతుంది. నాయనానికి చేసిన ద్రోహము మనుషుడికి కనబడకపోవచ్చు, కానీ నీకు ఎప్పుడు కనబడుతున్నది. అలాంటి మనసుతో, అటువంటి స్వభావంతో, అటువంటి కలవసమైన ఆరాధన చేసిన వారు వారిని కూడా ఈరోజు మార్చండి. ఈ దినం మార్చండి, ఈ సమయం మార్చండి. నీవు ఉన్నావని గుర్తించి, నువ్వు శక్తివంతుడవని గుర్తించి, నువ్వు ఆరాధనీయుడు అని, పూజనీయుడు అని గుర్తించి, పరిశుద్ధాత్మ దేవుడు అని గుర్తించి నిన్ను స్తుతించి ప్రతి ఒక్కరిని ఈ ఆత్మతో నింపండి. ఈ ప్రేమానురాగాలతో ఉంచండి తండ్రి. దైవత్వం కలిగిన బిడ్డలుగా, దైవత్వం కలిగిన బిడ్డలుగా దైవికముగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ నీ నీడలో ఒదిగి కొనసాగిపోయే బిడ్డలుగా ఉంచండి తండ్రి. నీకేమిచ్చిన రుణము తీర్చినావు. సమీపంలో ఉన్న నీ రాకడకు మేము ఏమవుతున్నాం స్తోత్రాలు. కోట్ల కొలది స్తుతిని చెల్లించిన ఈ నామానికి మేము ఇవ్వగలమా? మమ్మల్ని కొనియాడుతున్నాం. నీ స్తుతికి యోగ్యులుగా మమ్మల్ని చేస్తున్నావు. అందుకే దినమును బట్టి నీకు వందనాలు. ఈ శుభవేళ, ఈ దినమును బట్టి, పునరుత్థాన దినమును బట్టి, విశ్రాంతి దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా. గడిచిన విశ్రాంతి దినం మొదలుకు ఎంతవరకు నీ కనుచూపు మా పైన ఉంచి, నీ చాటును మమ్మల్ని ఉంచి, నీ ఒడిలో మమ్మల్ని ఉంచుకొని, నీ నీడలో మమ్మలను నడిపిస్తున్న దేవా, బ్రతికిస్తున్న దేవా, ప్రాణభిక్షణ మరలా మాకు ఇచ్చిన దేవా, మా ప్రక్కనే ఎందరో కూలిపోతూ ఉన్నారు, జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు, మరణ భయంతో ఉన్నారు, వ్యాధులతో రోగాలతో ఉన్నారు, కొందరు మాయమైపోతూ ఉన్నారు. మమ్మల్ని మాత్రం సజీవులుగా పునరుత్థాన దినమున, విశ్రాంతి దినమున నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు తండ్రి. నీకే మహిమ, నీకే ఆయుష్కాలాన్నిచ్చి ఆరోగ్యముతో ఈ దేవుని స్తుతించేలా నీవే అధికారం వహించి నీ క్రమంలో మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. మిగతా జరగబోయే భాగమంతా కూడా మీరే మా మధ్యలో మీ క్రమంలో మాత్రమే మీకు మహిమార్థంగా, మీకు ఘనతాత్మగా చక్కగా ప్రభా ఇక్కడ మీరు జరిగించండి ప్రభా. మా గొప్ప కోసం కాదు, ఎట్టు పరిస్థితుల్లో మా గర్వముతో, అహంకారముతో కాకుండా నిన్ను మధులో పెట్టుకుని మా యొక్క స్వభావాన్ని పక్కన పెట్టి మరుగు చేసి, మా స్వరాన్ని కూడా మరుగు చేసి, నీ దైవ స్వరముతో ఈ మానవుని నింపి నీ మాట నుండి వెల్లడిపరుస్తున్న ఈ ఆరాధన మీరు అందుకొని మాకు ప్రతిఫలముగా మాట్లాడతారు.
యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.